వాస్తవానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బోలెడన్ని లుకలుకలు ఉన్నాయి. ఏదైతే సీట్లు రాకపోవడం వల్ల రగిలిపోతున్నటువంటి వాళ్ళు, ఓ పక్కన బొల్లినేని వెంకటరామారావు ఆత్మీయ సమావేశంలో కంటతడి పెట్టారు. అట్లాగే అనకాపల్లిలో పీలావర్గీయులు వివాదం చేశారు. ఆ రోడ్డు మీదనే నారా భువనేశ్వర్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పీంగరవరంలో సరిపేళ్ల రాజేష్కి వ్యతిరేకంగా దళితులు ఆందోళన చేశారు. మడకసేరలో సునీల్ వద్దంటూ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. డీకే పార్థసారథికి పెనుకొండ టికెట్ ఇవ్వాలని అక్కడ ఆందోళన జరుగుతున్నాయి. ఇట్లాంటి ఇవన్నీ జరుగుతుంటే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు, ఎందుకు ఆల్టర్నేటివ్ కాబట్టి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు, కానీ తెలుగుదేశం వాళ్ళు ఎవరూ వెళ్ళాల. అలాగే జనసేన వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకని? జనసేనలో వచ్చేస్తుంది, బీజేపీతో వచ్చేస్తుంది, బీజేపీ తెలుగుదేశం కూటమిలో వచ్చేస్తుంది అన్న ప్రచారం వల్ల. అమిత్ షా దగ్గరికి చంద్రబాబు వెళ్ళినప్పటి నుంచి ఇక కలిసిపోతుందన్న ప్రచారంతో ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమొరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆగిపోయారు. ఎప్పటికన్నా ఒక క్లారిటీ ఇస్తే ఇట్లాంటి అసంతృప్తులకి అవకాశం ఉంటుంది. లేట్ చేస్తే వేస్ట్, లేదా అటు బీజేపీతో తెలుగుదేశం జనసేనలతో కలిసి వెళ్తే ఇక దానికి ఎవడేం చేయలేడు.